అందరికీ నమస్కారం. వైసీపీకి సంబంధించి కాపు నేతగా, అదేవిధంగా వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్ గా ఎదిగినటువంటి నేత అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారి అరెస్టు అక్రమం అని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా దాన్ని ఖండిస్తా ఉంది. అదేవిధంగా అంబటి రాంబాబుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులంతా కూడా ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన పలకరించారు, ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అండగా ఉంటామన్నారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు మరి దానికి సంబంధించి ఆయనతోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి మిలాఖత్ మీద కూడా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా అంబటి రాంబాబుకు వైసీపీలో ఉన్నటువంటి కమ్మ నేతలు పోయి కలిశారు. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలు కలిశారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా అంబటి రాంబాబుకు మద్దతుగా నిలిచారు, అండగా ఉన్నారు. పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, పార్టీ తరఫున త్వరితగతిన ఆయనకు బెయిల్ మంజూరు చేసేలాగా కూడా పార్టీలో ఉన్నటువంటి అధిష్టానం కూడా స్పీడ్ గా త్వరితగతిన చర్యలు తీసుకుంది. ఇది ఒక ఎత్తు. అయితే అంబటి రాంబాబును తాజాగా మరి కాపు మాస్ లీడర్ గా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారు కలవటం ఒక కొసమెరు పని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవతల వ్యక్తిపై విరుచుకుపడగలగ సామర్థ్యం ఉన్నటువంటి నేత కాపుల్లో మరి ఆమంచి కృష్ణమోహన్ కు ఉందని మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి లీడర్, ఒక మాస్ లీడర్ గా కూడా ఆయన మరి చీరాల కాన్స్టిట్యున్సీలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. సో కాపులకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా రాష్ట్రంలో పార్టీలు చూడకుండా వారికి వెళ్ళి అండగా ఉండి ఆ సమస్యకు మరి అవతల వాళ్ళకి మరి డెడ్ లైన్ ఇచ్చి మరి వార్నింగ్ ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్. మొన్న కందుకూరు ఘటన చూసాం. అక్కడ కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత అది బాగా వైరల్ అయిన తర్వాత కూడా ప్రజలంతా మరి దానికి సంబంధించి మాట్లాడుకోవటం జరిగింది. అదేవిధంగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద కూడా విమర్శలు చేయటం జరిగింది. మరి గుంటూరులోనే అంబటి రాంబాబు ఇంటికి ఆమంచి కృష్ణమోహన్ వెళ్ళటం, వారంతా ఒకే కమ్యూనిటీ, కాప్ కమ్యూనిటీకి సంబంధించిన వారు కావడంతో వారంతా ఆప్యాయతగా పలకరించుకోవటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకల్ గా అప్పట్లో ఆ దాడిలో ఎవరైతే పాల్గొన్నారో అంబటి రాంబాబు ఇల్లు ధ్వంసం చేయడానికి కారణాలు ఏంది, ఆయనలో అంత భయభ్రాంతులు గురి చేయడానికి కారణాలు ఏంది, అదేవిధంగా అంబటి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆ 3 బిడ్డలు వాళ్ళను కూడా ఆమంచి కృష్ణమోహన్ గారు విన్న తర్వాత మీడియా తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆమంచి కృష్ణమోహన్ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి మరి ఆమె భర్త మీద కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది. కాపుల జోలికి వస్తే కబర్దార్ అంటూ కూడా ఆయన గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో, ఎందుకంటే 2024 ఎన్నికల్లో కాపులు అధికారం రావటానికి తెలుగుదేశం పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒకే ఒక్క పిలుపుతో పార్టీలకు అతీతంగా కూడా జనసేన పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సపోర్ట్ చేశారు. కాపుల వల్లే 2024లో అధికారం చేపట్టారనేది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఉన్నటువంటి అంబటి రాంబాబు మీద కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నేతలు కానీ, వైసీపీ వైపు ఉన్నవారు కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు నేతలు మరి ఎవరు కూడా అంత గతి తప్పి మాట్లాడినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ప్రెస్ మీట్ లో ఆయన అరెస్ట్ అప్పుడు మరి అధిష్టానం జనసేన పార్టీ సైలెంట్ గా ఉన్నా కూడా అధిష్టానం తెలుగుదేశం పార్టీ అధిష్టానం అంబటి రాంబాబు టార్గెట్ చేస్తూ మాట్లాడమన్న కాపు నేతలు కొంత సైలెంట్ మోడ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో రాబోయే రోజుల్లో కాపు ఓటింగ్ తోటి మరి రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా మరి ఈ స్టెప్ తోటి రాజకీయాలు నడుస్తాయనేది కూడా తెరవెనకు వినిపిస్తున్నటువంటి అంశం. ఆమంచి కృష్ణమోహన్ మరి అంబటి రాంబాబు కుటుంబానికి అండగా ఉంటామని, కాపులు జోలికి వస్తే వాడెవడైనా కూడా మరి ఊరుకునే ప్రసక్తే లేదని ఆమంచి కృష్ణమోహన్ అంబటి రాంబాబును మరి అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించడం రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి అంబటికి అండగా ఉన్నటువంటి ఆమంచి రాబోయే రోజుల్లో మరి ఏ పార్టీలోకి వస్తారనేది కూడా కొన్ని రోజుల్లో స్పష్టమవుతుందని సంకేతాలు వినిపిస్తా ఉన్నాయి. చూద్దాం మరి.